నమస్తే ఫ్రెండ్స్. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత దేశంలో చాలా పొలిటికల్ స్పెక్యులేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆయన రాజీనామా చేయడానికి హెల్త్ రీజన్స్ చూపించినా సరే చాలా అదర్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, అందుకే జగదీప్ ధన్కర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అట్లనే జగదీప్ ధన్కర్కి తర్వాత బీజేపీకి మధ్య కూడా రిఫ్ట్ వచ్చిందని కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుందన్నమాట. ఆయన పదవిని చేపట్టిన దగ్గర నుంచి రాజీనామా చేసేంత వరకు చైన్ ఆఫ్ ఈవెంట్స్ కనుక మనం ఒకసారి చూస్తే దాంట్లో ఎంతో కొంత నిజం ఉన్నదనిపిస్తుంది. ఢిల్లీలో ఏదైతే ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగిందో వ్యవసాయ చట్టాల మీద, ఆ చట్టాలు జరిగినప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ సర్కిల్స్ లో చాలా పెద్ద చర్చ క్రియేట్ చేసినాయి అనమాట. అంటే ఆయన జాట్ నేపథ్యం నుంచి, రాజస్థాన్ వాళ్ళది జాట్ నేపథ్యం నుంచి రావడం, తర్వాత ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో కూడా దాన్ని జాట్స్ లీడ్ చేయడం అనేది, జాట్స్ కోపం రాకుండా ఆయన, లేకపోతే ఆ వ్యవసాయ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఆయన ఫార్మర్స్ ప్రొటెస్ట్లకి అనుకూలంగా మాట్లాడడం అనేది అప్పట్లో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిందనమాట. న్యాయ వ్యవస్థలో జరగాల్సిన రిఫార్మ్స్ గురించి కూడా ఆయన చాలా ఓకల్ గా మాట్లాడి ఉన్నాడు అనమాట. ఇట్లా ఇలాంటి కారణాలు కొన్ని ఆయన్ని బీజేపీకి కోపం తెప్పించే విధంగా, అంటే బీజేపీనే ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ మీద ఒత్తిడి చేసి ఆయన్ని రిజైన్ చేసే విధంగా దీనికి ఈ పరిణామాలన్నిటికీ దారి తీసిందనేది స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అనమాట. అయితే దీంట్లో రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధానంగా ఆయన ఏమన్నాడంటే, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉండడం వల్లనే జగదీప్ ధన్కర్ అనేవాడు రిజైన్ చేయాల్సి వచ్చింది ఆయన ఉన్న పదవికని అక్కడి నుంచి చెప్తా ఉన్నారనమాట. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతిని చేయాలని బీజేపీ అనుకుంటున్నది కాబట్టి ఈయన మీద ఏదో ఒక రకంగా ఒత్తిడి చేసి ఈయన నా పదవి నుంచి తప్పించినట్లయితే నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించడానికి ఒక దారి దొరుకుతుందనేది ఇంకో స్పెక్యులేషన్ అనమాట. రీసెంట్ గా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు తర్వాత జేపీ నడ్డా ఇద్దరు మార్నింగ్ సెషన్ కి అటెండ్ అయ్యి ఈవినింగ్ 4 PM సెషన్ కి అటెండ్ కాకపోవడం అనేది, తర్వాత వాళ్ళు కావాలనే ఈ సెషన్ కి అటెండ్ కాలేదు, ఇది జగదీప్ ధన్కర్ కి ఒక ఇరిటేషన్ క్రియేట్ చేసింది. దానివల్ల ఈయన హర్ట్ అయ్యి, అంటే బీజేపీ కావాలనే హర్ట్ చేసిందని ఈ పదవికి రాజీనామా చేసి ఉంటాడనేది ఇంకో స్పెక్యులేషన్ అనమాట. స్పెక్యులేషన్స్ ఎన్నున్నా సరే ఈ జగదీప్ ధన్కర్ అనే ఆయన చాలా ఓకల్ అనమాట. న్యాయ వ్యవస్థ మీద జరగాల్సినటువంటి ఈ రిఫార్మ్స్ గురించి కావచ్చు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ల గురించి కావచ్చు, తర్వాత డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావచ్చు, చాలా అవుట్ స్పోకెన్ గా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఫైనల్ గా చర్చ ఏం జరుగుతుందంటే, పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రతిపక్షాలు పార్లమెంట్ లో పెహల్గాం అటాక్ మీద, తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నేనే మీడియేషన్ చేసి యుద్ధాన్ని ఆపినని చెప్పి ట్రంప్ క్లెయిమ్ చేసిండు కాబట్టి దీని మీద చర్చ జరగబోతున్నందున జగదీప్ ధన్కర్ ఎటువైపు స్టాండ్ తీసుకుంటాడో అనేది బీజేపీకి చాలా భయం వేసి జగదీప్ ధన్కర్ ని చాలా తెలివిగా ముందే పదవి నుంచి తప్పించింది అనేది ఒక ప్రధానమైన స్పెక్యులేషన్. దీనికి సాలిడ్ గా సపోర్టింగ్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రతిపక్ష రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడేటప్పుడు ఈ జగదీప్ ధన్కర్ గారు ఆయనకి కావాల్సినటువంటి లెంతీ సమయాన్ని ఆ చర్చ మీద ఆయనకి ఇవ్వడం అనేది ట్రెజర్ బెంచెస్ నుంచి, అంటే ప్రత్యేకించి అధికార పార్టీ ఎంపీల నుంచి కొంత డిస్ప్లేజర్ అనేది క్రియేట్ చేసింది అనేది నిజం అనమాట. జగదీప్ ధన్కర్ ఫుల్ టర్మ్ కంప్లీట్ చేయకుండా రిజైన్ చేస్తున్న 3వ ఉపరాష్ట్రపతి. అంతకుముందు వివి గిరి, తర్వాత ఆర్ వెంకటరామన్, తర్వాత జగదీప్ ధన్కర్ అనమాట. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం 6 నెలల్లో జరగాలన్నమాట. ఈలోపు ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని బీజేపీ ప్రభుత్వం నామినేట్ చేస్తుందో చూద్దాం. అట్లనే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ.